ఆనందం నిన్ను బ్రతికించే వాక్యం నిన్ను ధైర్యపరిచే వాక్యం జీవమైన శక్తి కలిగిన వాక్యం జీవమైన శక్తి కలిగిన వాక్యం సత్యవాక్య సందేశం సత్యవాక్య సందేశం సత్యవాక్య సందేశం సత్యవాక్య సందేశం. సత్యవాక్య సందేశం అను మా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములు. దేశ విదేశాలలో దేవునిచే వాడబడుచున్న మా తల్లిగారైన రూత్ జెర్మియా గారు ఇప్పుడు సత్యవాక్య సందేశాన్ని అందిస్తారు. శ్రద్ధగా విందాం. సత్యవాక్య సందేశం ప్రేక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుడు గతించిన 2011 సంవత్సరం అంతా మనల్ని క్షేమంగా కాపాడి నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టిన దేవునికి వందనాలు. ప్రియులారా, 2012 సంవత్సరం అంతా కూడా ఆశీర్వాదకరమైన సంవత్సరముగా మనందరి జీవితాల్లో ఉండాలనేదే మా యొక్క ప్రార్థన. దేవుడి నూతన సంవత్సరంలో నూతనమైన ఆశీర్వాదాలు, నూతనమైన కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించాలనేదే మా యొక్క ప్రార్థన. ప్రవక్త అయిన హబక్కుకు చేసిన ప్రార్థన, యెహోవా సంవత్సరములు జరుగుతూ ఉండగా నీ కార్యములను నూతనపరచుము అని ప్రార్థించాడు. గనక సంవత్సరాలు జరుగుతూ ఉంటే నూతన కార్యాలు మన జీవితంలో మరి జరగాలనేది మనమందరం కోరుకుంటాం. అలాగ ప్రార్థించుకున్నట్లయితే ప్రభు నూతన కార్యాలు జరిగిస్తాడు. ఒక్కొక్క దినము ఎన్ని ఆపదలు, ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు మన ప్రయాణాల్లో, మన బిడ్డల చదువుల్లో, మన ఉద్యోగ జీవితంలో, మన కుటుంబ జీవితంలో, మన బలహీనతల్లో, మన నిస్సహాయ స్థితిలో ప్రభు మనతో ఉండి నేను నీతో ఉన్నాను బిడ్డ, నువ్వు భయపడకని చెప్తూ ఒక్కొక్క దినము ప్రభు మనల్ని నడిపించాడు. అనుదినము నూతనమైన వాత్సల్యత మన ఎడల ఆయనకు పుట్టుతూ ఉంది. గనుకనే మనం ఇంకనూ నిర్మూలము కాకుండా సజీవంగా ఉన్నవారము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. గనక నూతనమైన వాత్సల్యతను మన ఎడల చూపించి ఆయన కనుదృష్టిని మన మీద నిలిపి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కాపాడిన దేవునికి మనం స్తుతి చెల్లించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, మీ పరిశుద్ధ పాదములకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు నాయన. 2011 సంవత్సరం అంతా మమ్మల్ని కాపాడి 2012 సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు స్తోత్రములు తండ్రి. సంవత్సరములు జరుగుతూ ఉండగా నీ కార్యములు నూతనపరచు ప్రభువా. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ కనుదృష్టి మా మీద నిలుపుమని ప్రార్థిస్తున్నాము తండ్రి. సంవత్సరం అనే దయా కిరీటమును ధరింపజేసినందుకు స్తోత్రములు ప్రభువా. నీ జాడలు సారమును వెదజల్లెవిగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించి 2012 సంవత్సరంలో గొప్ప సంతోషాన్ని, మేళ్లను, ఆశీర్వాదములను అనుభవించుటకు కృపదాయి చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు ధ్యానం కొరకు కీర్తనల గ్రంథము 34:14 వచనం చదువుకుందాం. కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానమును వెదకి దాన్ని వెంటాడుము. కీడు చేయుట మాని మేలు చేయుము. దేవునికి స్తోత్రం. ఈ చదవబడినటువంటి ఈ వాక్యములో మానుడి చేయుడి అనే వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఈరోజు ధ్యానాంశము మానుడి చేయుడి. 2011 సంవత్సరంలో దేవునికి అయిష్టమైన ఏమేం చేశామో కానీ కొన్ని మానాల్సినవి బైబిల్ గ్రంథం మనకు బోధిస్తుంది, కొన్ని చేయాల్సినవి కూడా వాక్యము, లేఖనము మనకు బోధిస్తుంది. ఏమేమి మానాలి, ఏమేమి చేయాలి అని ఈ సత్యవాక్య సందేశంలో, ఈ సత్యవేద గ్రంథమైనటువంటి బైబిల్లో మనం పరిశీలించుకుందాం. 34వ కీర్తన కీర్తనకారుడైన దావీదు ఎప్పుడు రాశాడు అనంటే, అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తర్వాత రచించిన కీర్తన. దావీదు రాసిన ప్రతి కీర్తన కూడా ఒక సందర్భంలో ఆ సందర్భానుసారంగా రాసేవాడు. ఉదాహరణకు గొర్రెలను మేపుతూ ఉన్నప్పుడు యెహోవా నా కాపరి అని
ఆ గొర్రెలను మేపే కాపరి గురించి అందులో వ్రాశాడు. అలాగే తాను పాపంలో ఉన్నప్పుడు పాపం నుండి పశ్చాత్తాపపడి 51వ కీర్తన పశ్చాత్తాపంతో ఆ కీర్తన రాశాడు. అలాగే సౌలు తరుముతూ ఉన్నప్పుడు ఆయన పారిపోయి కొండల్లో గుహల్లో అరణ్యంలో దాగుకొని ఉన్నప్పుడు మరి ఆశ్రయం కోరి వేరే రాజుల దగ్గర ఉన్నప్పుడు ఆ ఆశ్రయము అబీమెలెకు ఇచ్చాడు. ఈ అబీమెలెకు కూడా మరి ఆయనను వెళ్ళగొట్టినప్పుడు ఈ కీర్తన రాశాడు. అప్పుడు ఈ మాట చెప్తూ ఉన్నాడు, కీడు చేయటం మానుడి అని చెప్తూ ఉన్నాడు. నిజానికి దావీదు జీవితంలో ఏ తప్పు కూడా చేసిన వాడు కాడు, ఒక బత్షెబ విషయంలో తప్ప. దేవుని యొక్క హృదయానుసారి అని బిరుదు పొందినవాడు దావీదు. అతడు ఎర్రనివాడు, చక్కనివాడు, ఎర్రని నేత్రములు కలిగినవాడు. దేవుని యొక్క అభిషేకం అతని మీద ఉంది. ప్రవక్త అయిన సమూయేలు వెళ్ళి అభిషేకించి దావీదును రాజుగా ప్రతిష్ఠించాడు. యెషై ఇంట్లో బలి కూడిక జరిగినప్పుడు అలాగూ అభిషేకింపబడి దేవుని హృదయానుసారని దేవుని చిత్తమంతా నెరవేర్చేవాడని బిరుదు పొందినటువంటి దావీదు ఆ ఒక్క విషయంలో మాత్రమే తప్పు చేశాడు. మిగిలిన విషయాల్లో మాత్రము మరి అన్నింటిలో యథార్థంగా ప్రవర్తించడానికే చూశాడు. ఒకవేళ పొరపాటు అంటూ తన జీవితంలో జరిగినా కూడా వెంటనే ఒప్పుకునే వ్యక్తిత్వం కలిగిన వాడు. ఈ రోజుల్లో మానవుల్లో కొరతపడ్డది ఏంటి అని అంటే చేసిన తప్పును ఒప్పుకోవడం అనేది ససేమిరా ఇష్టపడరు. చేసిన తప్పును ఒప్పుకోవాలి. దావీదు బత్షెబ విషయంలో తప్పు చేసినప్పుడు నాతాను ప్రవక్త వెళ్ళి చెప్పినప్పుడు ఆయన ఒప్పుకున్నాడు. అంతేకాదు ఇశ్రాయేలీల జనసంఖ్య లెక్క చూసినప్పుడు కూడా ఆ లెక్క చూడడం అనేది సరి అయిన పద్ధతి కాదు, అలాగూ లెక్కించుకోకూడదు అన్నప్పుడు కూడా అప్పుడు కూడా ప్రజల మీదకి దేవుని ఉగ్రత వచ్చినప్పుడు ప్రభువా తప్పు చేసింది నేను, గొర్రెల వంటి వీరు ఏం చేశారు, వారి మీదకి రావద్దు ఆ తప్పు, ఆ శిక్ష నా మీదకి రాని అని సిన్సియర్గా దేవుని దగ్గర ఒప్పుకుంటూ ఉన్నాడు ఆయన. ప్రియులారా, దేవుని బిడ్డలారా, తప్పును ఒప్పుకోవడంలో ఉన్న గొప్ప ఆధిక్యత విలువ ప్రజలు తెలుసుకోలేకపోతూ ఉన్నారు. ఎంత తప్పైనా చేయగాక నీవు దేవుని సన్నిధిలో ఆ యథార్థం ఒప్పుకుంటే మాత్రము ఆయన తప్పకుండా తప్పులను మనల్ని క్షమిస్తాడు. ఈయన మరి సౌలు దగ్గర ఉండి సౌలు దగ్గర వాయిద్యం వాయించినప్పుడు ఆ సౌలుకు పట్టినటువంటి దురాత్మ వెళ్ళిపోయింది. అంతేకాదు ఇశ్రాయేలీలకు ఫిలిస్తీన్లకు యుద్ధం జరుగుతున్నప్పుడు గొల్యాతు అనే ఆ శూరుని చేతిలో నుండి మమ్మల్ని తప్పించేవారు ఎవరు అని చెప్పి ఇశ్రాయేలీలందరూ కలత చెందుతున్న సమయంలో ధైర్యవంతుడుగా ఒక గొప్ప ధీరుడుగా ఆయన ముందుకు వెళ్ళి యుద్ధం చేసి గొల్యాతును హతమార్చి ఇశ్రాయేలీలకు జయాన్ని తెచ్చిపెట్టినవాడు. స్త్రీలందరూ వచ్చి సౌలు 1000 కొలదిగాను దావీదు 10,000 కొలదిగాను అని గీతములు పాడి స్తుతి చెల్లించినప్పుడు అక్కడ సౌలు మరి అసూయపడ్డట్టుగా బైబిల్లో మనం చూడగలము. ఆనాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను అని వాక్యంలో వ్రాయబడి ఉంది. ప్రియులారా, దావీదు చేసిన తప్పు ఏమీ లేదు. దేవుని కొరకు రోషము కలిగి ప్రాణానికి తెగించి పోరాడి ఇశ్రాయేలీలకు విజయాన్ని చేకూర్చినందుకు ఫలితంగా ఆయనకు దొరికింది ఏంటి అంటే శ్రమ, బాధ, తరమబడము, కుటుంబాన్ని విడిచిపెట్టి అరణ్యంలో దూరంగా బ్రతకడము. అలాంటి సౌలు మేలు పొందుకొని కీడు చేస్తూ ఉన్నప్పుడు మరి దావీదు ద్వారా మేలును అనుభవించి అదే మేలు చేసిన వ్యక్తిని చంపాలనుకున్నప్పుడు దావీదు ఈ కీర్తన చెప్తూ ఉన్నాడు, కీడు చేయటం మాని మేలు చేయుడి. ప్రియులారా, కీడు చేయటం మానివేయాలి. ఈ 2011వ సంవత్సరంలో ఎలాగున్నామో వ్యక్తిగతంగా ఎవరికి వారు పరీక్షించుకుంటే మంచిది. కానీ నూతన సంవత్సరంలో మాత్రము ఇవన్నీ మానేసేయాల. మానే విషయాల్లో మొదటిది కీడు చేయటం మానాల. అలెగ్జాంద్రు అనే కంచరివాడు నాకు చాలా కీడు చేశాను అని అపోస్తలుడైన పౌలు తిమోతి పత్రికలో రాస్తాడు. అలెగ్జాంద్రు అనే కంచరివాడు కీడు చేశాడు. అవును ప్రియులారా, కీడు అనేది అపవాది లక్షణం, అది మేలు చేయడం అనేది దేవుని లక్షణం. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో సంచరించుచు వారికి మేలు చేసెను అని వ్రాయబడింది. కీడు చేయువాడు దుష్టుని సంబంధి, మేలు చేయువాడు దేవుని సంబంధి. మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును అని వాక్యం సెలవిస్తూ ఉంది. గనక మనము మానాల్సింది ఏంటి అని అంటే కీడు చేయుట మానేయాలి. లూకా సువార్త 6వ అధ్యాయము 35వ వచనంలో కూడా ఈ వాక్యాన్ని ఎత్తిపట్టి మరలా వ్రాయబడింది, కీడు చేయటం మానివేయాలి. ప్రియులారా, మన జీవితంలో ఎప్పుడూ ఎవరికి ఏ కీడు కూడా చేయకూడదు.
చివరికి నీకు శత్రువుగా ఉన్నవారైనా, నీకు నష్టము కలిగించేవారైనా, నీ మీద అపనింద మోపేవారైనా, ఎవరైనా కూడా వారికి ఎంత మాత్రము కీడు చేయకూడదు. చేతనైతే మేలు చేయాలి. ఇక్కడ కీడు చేయుట మాని. చాలామంది మేలు చేస్తూ ఉంటారు కానీ ఆ మేలు చేయడము మంచిదే, కానీ కీడు చేయటం మానరు. ఒకవైపు కీడు చేస్తారు, మరొక వైపు మేలు చేసినట్టుగా అందరికి చూపించుకుంటూ ఉంటారు. కనుక కీడు చేయుట మానివేయాలి. ఈ 2012వ సంవత్సరంలో కీడు చేయటం మానేయాలి. ఎవరికి చేసినా మేలే చేయాలి. మనం మేలు 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 చేస్తూ ఉన్నట్లయితే గలతీ పత్రికలో వ్రాయబడి ఉంది, మనము అలయక మేలు చేసి మేని తగిన కాలమందు పంట కోయిదము. గనుక మేలు చేసే దేవుని బిడ్డలుగా ఉందాం, కీడు చేయుట మానివేద్దాం. రెండవదిగా వ్రేలు పెట్టి తిరస్కరించుట మాని. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 9వ వచనము. ఇతరులను బాధించుటయు, వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదాన్ని బట్టి మాటలాడుటయు నీవు మాని, ఆశించిన దాన్ని ఆకలిగొన్న వానికిచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉండును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. ప్రియులారా, వ్రేలు పెట్టి చూపి తిరస్కరించడము మానాలి, ఇతరులను బాధించటం మానాలి, చెడ్డదాని గురించి మాటలాడడము మానాలి. ఎంత క్లియర్గా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. వ్రేలు పెట్టి చూపి తిరస్కరించటం మాని. జీవితంలో ఇది ఒక భాగమైపోయింది. వ్రేలు పెట్టి చూపిస్తూ ఉంటారు. వ్రేలు పెట్టి ఎప్పుడైతే మనం ఎదుటివారిని ఒక వ్రేలు చూపిస్తామో 3 వ్రేళ్ళు మనల్నే చూపిస్తాయి, ఒక వ్రేలు పైకి దేవుణ్ణి చూపిస్తాయి. అంటే దేవుడున్నాడు జాగ్రత్త అని మన బొటన్ వ్రేలు మనకు తెలియజేస్తుంది, మిగిలిన 3 వ్రేళ్ళేమో మనల్ని చూపెడతా ఉన్నాయి. మనం ఎదుటివారిని చూపి వారిని ఏ విషయంలో తప్పు పడదామా అని చెప్పి మనం వ్రేలు పెట్టి చూపించడము మానేసేయాలి. ఎదుటివారిని చూసేది మానేసి స్వపరీక్ష చేసుకోవడం మంచిది. అందుకే వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుట మాని. కుంకుడు గింజ గురుగింజ 2 ప్రయాణం చేస్తూ ఉన్నాయంట. కుంకుడు గింజ గురుగింజ. గురుగింజ దారిలో వెళ్తూ ఉంటే వెనక నుండి కుంకుడు గింజ వచ్చిందంట. వచ్చి ఆ గురుగింజతో చెప్తుంది, నువ్వు నాకంటే ముందుగా వెళ్తున్నావు, మంచిదానివే, నువ్వు ఎర్రగున్నాను అనుకుంటున్నావు కానీ నీకు సగభాగం క్రింద అంతా నలుపే ఉంది, ఆ ఎర్రగున్నా అని చెప్పి మురిసిపోకు, నువ్వు క్రింద నల్లగున్నావు అని చెప్పి తిరస్కరించి కుంకుడు గింజ మాట్లాడుతూ ఉంటే నన్ను ముందు వెళ్ళనివ్వు అని చెప్పి కుంకుడు గింజ అన్నదంట. సరే, అయ్యో నేను సగం తెల్లగున్నా సగం నల్లగున్నా, నేను ప్రక్కకు దొలుగుతానులే, నా వెనుకొచ్చే కుంకుడు గింజను పంపించేస్తా అనుకొని ఆ గురు గింజ ప్రక్కకు జరిగి నిలబడిందంట. అప్పుడు దాన్ని దాటి కుంకుడు గింజ వెళ్తూ ఉంటే అప్పుడు వెనక నుండి గురుగింజ అంటుందంట, నేనన్నా సగం తెల్లగున్నా సగం నల్లగున్నా కానీ నీవు మొత్తం నలిపే ఉన్నావు కదా అని అన్నదంట. నిజమే, చాలామంది వారి జీవితం అంతా నలుపు పెట్టుకుంటారు, వారంతా పాపంతో నిండి ఉంటారు, ఎన్నో పాప లక్షణాలు కలిగే ఉంటారు. కానీ వారి పిల్లలు చెడ్డవారైనా కూడా ఎదుటివారి పిల్లల గురించి మాట్లాడుతూ ఉంటారు. వారు చెడ్డ లక్షణాలు కలిగి ఉన్నా కూడా ఎదుటివారి చెడు గురించి మాట్లాడుతూ ఉంటారు. ప్రియులారా, దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని స్వపరీక్ష చేసుకోమన్నాడు కానీ ఎదుటివారిని పరీక్షించమని ఎప్పుడు కూడా చెప్పలేదు. అవసరమైతే వారికి మేలు చేయి, అవసరమైతే వారికి సలహా ఇవ్వు, వారికి నీ చేతనైనంత సహాయం చేయి, అంతవరకే కానీ ఎదుటివారి తప్పులు ఎన్నడం అనేది మంచి లక్షణం ఎప్పుడు కూడా కాదు. గనక దేవునికి స్తోత్రం. ఈ 34వ కీర్తనలో కీడు చేయటం మానాలి అని వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథం 58వ అధ్యాయములో వ్రేలు పెట్టి చూపి తిరస్కరించటం మానాలి, చెడ్డదాన్ని గురించి మాట్లాడడము మానేసేయాలి. క్లియర్గా దేవుని వాక్యం చెప్తుంది. దేవుని బిడ్డలారా, వ్రేలు పెట్టి చూపి తిరస్కరించడం మానేద్దాం, మనల్ని మనము స్వపరీక్ష చేసుకుందాం. అందుకే ప్రభు బల్ల దగ్గరికి వచ్చినప్పుడు మిమ్మును మీరు పరీక్షించుకోవాలని వాక్యం సెలవిస్తుంది. మిమ్మును మీరు పరీక్షించుకున్నట్లయితే మీరు తీర్పులోనికి రాకపోదారని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక మనల్ని మనమే పరీక్షించుకుందాం. దేవా, నీవు నన్ను పరిశీలించి తెలుసుకొని ఉన్నావు, నీవు నన్ను పరిశీలిస్తున్నావని కీర్తనకారుడైన దావీదు మరొక కీర్తనలో వ్రాశాడు. దేవా, నీవు నన్ను పరిశీలించి తెలుసుకొని ఉన్నావు. 139వ కీర్తన 1వ వచనంలో ఆ మాట వ్రాయబడి ఉంది. కనుక మనల్ని మనం స్వపరీక్ష చేసుకుందాం, వ్రేలు పెట్టి చూపి తిరస్కరించడం మానేద్దాం. ఆ తర్వాత అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనము, మనం ఒకరికొకరం అవయవమై ఉన్నాము గనక
మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. అబద్ధమాడుట మానివేయవలెను. దేవుని బిడ్డలారా, చిన్న చిన్న తప్పు అనుకుంటాం కానీ ఆ చిన్నయే పెద్ద పెద్ద ముప్పుకు కారణమవుతూ ఉంది. అబద్ధం ఆడడము మానేసేయాల. గేహజీ, నువ్వెక్కడికి వెళ్ళావు? నేను ఇక్కడే ఉన్నాను అని అన్నాడు. అననీయ, నీ పొలాన్ని ఎంత కమ్మావు? నేను ఇంతకే అమ్మాని అన్నాడు. చిన్న అబద్ధాలు అనుకుంటున్నాం కానీ వారి ప్రాణాన్ని పోగొట్టుకున్నారు, వారు రోగాలను కొని తెచ్చుకున్నారు. ప్రియులారా, అబద్ధం అనేది చిన్నది అని అనుకోవద్దు. నేను నా ప్రసంగంలో ఎక్కువ ఈ అబద్ధాల గురించి చెప్తూ ఉంటాను. ఎందుకంటే నేను చూసే మనుషుల్లో ఎక్కువ శాతము అబద్ధాలే చూస్తున్నాను గనక. చిన్న విషయానికి కూడా, మందిరానికి వెళ్ళే విషయంలో, లేకపోతే ఎవరికైనా ఏదైనా ఇచ్చే విషయంలో ఎంత ఈజీగా నాలుకకు అలవాటు చేసేసుకుంటారు. కానీ మన దేవుడు సత్యవంతుడు గనక, నేనే మార్గము నేనే సత్యం అన్నాడు. మన దేవుడు సత్యదేవుడు గనక మనము కూడా సత్యము కలిగిన వారమై ఉండాలి. అబద్ధాలకు జనకుడు అపవాది, వాని సంబంధులందరూ అబద్ధం ఆడేవారే. ఒకవేళ నువ్వు అబద్ధం ఆడితే అపవాది సంబంధివి, నువ్వు సత్యం పలుకుతే దేవుని సంబంధివి. గనక సత్యమునకు విరోధముగా అబద్ధం ఆడవద్దు అని వాక్యం సెలవిస్తుంది. గనక అబద్ధం ఆడుట మానివేయాలి. ఎఫెసీ సంగమా, ఇదిగో మీరు అబద్ధాలు మానేసేయండి. ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే పలకాలి. సత్యము పలికినట్లయితే నిజంగా చాలా గొప్ప ఆశీర్వాదాలండి. నా చిన్నతనం నుండి నా తల్లిదండ్రులు ఏంటి, నేను పెరిగిన సంఘం ఏంటి, ఈ అబద్ధాలను మరి ఖండించి ప్రసంగించేవారు. ఫలితంగా సత్యం మాట్లాడడం నేర్చుకున్నాం. ఈనాడు సత్యం పలికినందుకు ఎన్నో మేళ్ళు కలిగినాయి. చాలామంది చిన్న చిన్న మేలు కొరకు, చిన్న చిన్న లాభాల కొరకు అబద్ధాలు ఆడేస్తూ ఉంటారు. మనకు నష్టము కలిగినా కూడా అబద్ధం ఆడవద్దు. అందుకే అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు అని వాక్యంలో వ్రాయబడింది. అబద్ధములాడడు అని వ్రాయబడింది. కనుక ప్రియులారా, కీడు చేయటం మానేయాలి. ఈ 2012వ సంవత్సరంలో తప్పకుండా ఈ వాక్యం వినే నా ప్రియ దేవుని బిడ్డలందరూ కూడా వీటిని పాటిస్తారనే ఉద్దేశంతో నేను చెప్తూ ఉన్నాను. ఒకటి, కీడు చేయటం మానాలి. రెండవది, వ్రేలు పెట్టి చూపి తిరస్కరించడం మానేసేయాలి. మూడవది, అబద్ధములాడుట మానేసేయాలి. మానమని ప్రభువు చెప్పినవన్నీ మానినట్లయితే గొప్ప ఆశీర్వాదాలు నిజ జీవితంలో మనం పొందుకోగలుగుతాం. నాలుగవదిగా, బలాత్కారము చేయుట మానివేయాలి. యోనా గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనంలో ఆ మాట వ్రాయబడి ఉంది. ఇదిగో నినవే పట్టణము నాశనం కాబోతుంది అని యోనా వెళ్ళి ప్రకటించినప్పుడు రాజు మొదలుకొని చిన్న తిరగలి విసిరేదాని పిల్ల వరకు కూడా అందరూ ఉపవాస దినాన్ని చాటించారు, గోనె పట్ట కట్టుకున్నారు. అంతేకాకుండా బలాత్కారం చేయడము మానేసేయాలా అని ప్రకటించారు. వారి యొక్క మార్పు వారి దేశాన్ని రక్షించింది, వారి పట్టణాన్ని కాపాడింది. ప్రియులారా, మన యొక్క మార్పు మన దేశాన్ని కదిలిస్తుంది. అసలు దేశం యొక్క బాగోగులు క్రైస్తవుల మీద ఆధారపడి ఉంది అని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నా. కానీ అక్కడ విచారకరమైనది ఏంటంటే మనము దాన్ని గ్రహించుకోవడం లేదు. నా నామం పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని వారు చెడు మార్గమును విడిచి వారు ప్రార్థన చేసినట్లయితే వారి ప్రార్థన విని వారి దేశాన్ని స్వస్థపరుస్తానని వాక్యంలో వ్రాయబడి ఉంది. అలాగే నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారములను దిట్టపరచడానికి బ్రద్దలైన సందులో నిలిచి ప్రార్థించే వారి కొరకు చూసినప్పుడు నాకు ఒక్కరు కూడా కనబడలేదు అని ఎజెకియెల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. కనుక ప్రియులారా, మన దేశము బాగుపడాలంటే క్రైస్తవులమైన మనం ఎంతో ప్రార్థించే వారమై ఉండాలి. అంతకంటే ఎక్కువగా మాదిరికరమైన మన జీవితాన్ని సమాజానికి అందించే వారమై ఉండాలి. చాలాసార్లు అందరూ అంటూ ఉంటారు, మీరు క్రైస్తవులు కదా, మరి అందరితో కలిసిపోయినట్టే ఉంటారేంటి, మిమ్మల్ని చూసినప్పుడు చాలా వేరుగా కనబడుతున్నారు అంటారు. నేను ఒకవేళ గుర్తింపు లేనిదాన్నే కావచ్చు, కానీ నా జీవితాన్ని నా ప్రభువు చూసి నన్ను మెచ్చుకోవాలనేది ఒకటే నా యొక్క కోరిక. నేను ఎప్పుడు ఒక వాక్యాన్ని పదే పదే అనుకుంటాను, ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు కానీ తన్ను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదు. ప్రియులారా, ఎందరో వచ్చి నేను మంచిదాన్ని అని చెప్తే నాకు ఏ లాభం లేదు, కానీ నేను మంచిదాన్ని అని చెప్పి నా ప్రభువు చెప్పాలి, అప్పుడే నాకు ప్రయోజనకరం. గనుక బలాత్కారము చేయుట మానవలెను. యోనా 3:9. ఇప్పటి వరకు 4 విషయాలు మనం చూసుకున్నాం. ఏంటంటే, కీడు చేయటం మానివేయాలి, రేలు పెట్టి తిరస్కరించటం మానివేయాలి, అబద్ధములాడటం మానివేయాలి, బలాత్కారం చేయటం మానివేయాలి. నినవే పట్టణస్థులు ఎప్పుడైతే
యోనా ప్రకటన విన్నారో మారు మనసు పొంది వారి యొక్క దేశంలో నివాసం ఉన్న వారందరూ పశువులు కూడా ఉపవాసంతో ఉన్నారని, బలాత్కారం మానివేశారని బైబిల్లో చూడగలం. వారు బలాత్కారం మానివేసినందుకు దేవుడు వారిని చూసి పశ్చాత్తాపపడి వారి నినవే పట్టణాన్ని దేవుడు కాపాడాడు. దేవుని బిడ్డలారా, మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గల దేవుడు గనుక ఆయన చేయనుద్దేశించిన కీడు చేయక మానునట్లు మీ మనసు చెంపుకోవాలి, మీ హృదయం చెంపుకోవాలని యోవేలు 2:12 నుండి వ్రాయబడి ఉంది. గనుక బలాత్కారము మానివేయాలి. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనములో ఇదే యెహోవా వాక్కు, ఇశ్రాయేలు